కాకినాడ రాజాజీ వీధిలోని ఓం శాంతి ధామ్లో విశ్వ బంధుత్వ దినోత్సవం మరియు రాజయోగిని ప్రకాశమణి దాది పుణ్యస్మృతి దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా మనిషి స్వతహాగా తయారు చేయలేని వాటిల్లో రక్తం అతి ప్రధానమని ఆమె పేర్కొన్నారు. ఆదివారం పుణ్యస్మృతి దినోత్సవం సందర్భంగా కాకినాడ రాజాజీ వీధిలోని ఓం శాంతి ధామ్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ విశ్వ బంధుత్వ దినోత్సవం మరియు రాజయోగిని ప్రకాశమణి దాది పుణ్యస్మృతి దినోత్సవం సందర్భంగా ఈ రక్తదాన శిబిరం నిర్వహించామని తెలిపారు. ప్రతి ఒక్కరికి రక్తం అవసరమవుతుందని, అయితే రక్తదాతల నుంచి లభించేది మాత్రం సుమారు 50 లక్షల యూనిట్లు మాత్రమేనని వారు తెలిపారు. గత కొన్నేళ్లుగా రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు పెరిగినప్పటికీ రక్తదాతల నుంచి స్పందన తక్కువగా ఉండడంతో అవసరాలు తీరడం లేదని తెలిపారు. ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులు, శస్త్రచికిత్సల సమయంలో రక్తం అత్యవసరమవుతుందని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని కోరారు. రక్తదానం చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని యువతీ యువకులు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. 20 సంవత్సరాల లోపు వాళ్ళందరూ తప్పకుండా రక్తదానం చేయగలిగి చేయడం వల్ల మనము ఎన్నో ప్రాణాలని నిలిపిన వాళ్ళు అవుతాము. ఇప్పుడు ఎవరైనా మన కుటుంబంలో ప్రాణాలపై పరిస్థితిలో ఉంటే రక్తం ఇవ్వని మనం ఎంతోమంది దగ్గర బతిమాడడానికి వెళ్తాము. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్స్లో కూడా కండిషన్ పెట్టారు. బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ ఇవ్వాలి అంటే మనకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు బ్లడ్ డొనేషన్ చేయాలి. ఆ గ్రూప్ కాకపోతే వేరే గ్రూప్ అయినా ఎవరో ఒకరు బ్లడ్ ఇస్తేనే బ్యాంక్ నుంచి కూడా బ్లడ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రక్తరక్త స్పేసిటీ లోటు చాలా ఉంది, అవసరం కూడా చాలా ఉంది. నమస్కారం అండి. ఈరోజు మనంతా రాజయోగిని ప్రకాశమణి దాది గారి పుణ్యస్మృతి దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరానికి అందరం కలిసి రావటం జరిగింది. ఈ రక్తదానం దేశవ్యాప్తంగా, అలాగే నేపాల్ దేశంలోని మన దేశంలోని కలిపి బ్రహ్మకుమారీస్ సమాజం ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ వీళ్ళ ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇంకా యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా జరగటం, వాళ్ళందరికీ రక్తం అవసరమైనప్పుడు ఆ కుటుంబాలు పడే వేదన, ఆ రక్తానికి రిప్లేస్మెంట్ లేక ఆ రక్తం ఇచ్చే మనుషులు రక్తం దొరక్క వాళ్ళు ఎంతో వేదన పడుతూ ఉంటారు. వాళ్ళ 3 కుటుంబాల్లో ఒక వ్యక్తిని మనం ప్రాణం కాపాడిన వాళ్ళు అవుతాం. అలాగే ఇవ్వటం వల్ల కూడా ఇచ్చిన వాళ్ళు కూడా మానసిక ఆనందం, మానసిక తృప్తితో పాటు వాళ్ళ ఆరోగ్యానికి కూడా ఎన్నో రకమైన ప్రత్యక్షంగా ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయని తెలుపుకుంటున్నాను. 216 జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని తాళరేవు మండలం అఖిలపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. తాళరేవు మండలం పరిధిలో 216 జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎంతో మంది చనిపోతున్నారని తక్షణమే చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు జెడ్పీటీసీ దొమ్మెటి శామ్యూల్ సాగర్, కాశీ లక్ష్మణ స్వామి, టేకుముడి ఈశ్వరరావు డిమాండ్ చేశారు. జూలై, ఆగస్టు నెలల్లో 10 ప్రమాదాలు జరిగాయని, ఇందులో 20 మంది చనిపోయారని అన్నారు. 4 లైన్ల జాతీయ రహదారిగా అభివృద్ధి పరచాలని తెలిపారు. రేడియం సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. పెట్రోలింగ్ నిరంతరం చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్ బోర్డులను పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బొంతు మోహన్, శంకరుడు, నూకరాజు, రామకృష్ణ, కరుణకుమారి, ఈశ్వరీభాయ్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం యానో పరిధిలో ఉన్న బ్రాందీ షాపుల్లో, యానో హైవేని చేస్తూ ఉన్న బ్రాందీ షాపుల్లో నేషనల్ హైవే 216 నిర్మాణం చేసిన కాడి నుంచి కూడా తాళరేవు మండలంలో సంవత్సరానికి కనీసం 10 యాక్సిడెంట్లు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు.
ఈ మధ్య కాలంలోనే ఈ 2 నెలల కాలంలోనే 12 యాక్సిడెంట్లు జరిగాయి, 12 మంది చనిపోవడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి నేషనల్ హైవే వాళ్ళు అలాగే కలెక్టర్ గారు కూడా కలగజేసుకుని ఈ యొక్క యాక్సిడెంట్లు నివారించడం కోసం తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే 216 జాతీయ రహదారిని 4 లైన్స్ చేస్తామని చెప్పి సంవత్సరాల తరబడి కాలయాపన జరుగుతూ ఉంది. దాన్ని వెంటనే ప్రారంభించాలని ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు, నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వారు కూడా అందరూ వెంటనే స్పందించి ఆ ప్రమాదాలు జరగకుండా కోడల్లో అనేక సిగ్నల్స్ ఏర్పాటు చేసి ఈ తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అగ్నిపక్షంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పారింగి పోలీస్ పరిధిలో అనేక ప్రమాదాలు జరిగి ప్రజల యొక్క ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము అందరూ కూడా ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు అందరూ కూడా స్పందించి ఇప్పటికే మేము రెవెన్యూ వారికి, పోలీసు వారికి గతంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈవేళ కలెక్టర్ గారికి మేము 216 జాతీయ రహదారిని విస్తరించాలని, అదేవిధంగా అక్కడ పెట్రోలింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని, బ్లాక్ స్పాట్లు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా అనేక కొన్ని డిమాండ్స్తో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. యానం కాకినాడ ఈ పరిధిలో నేషనల్ హైవేలో తరచుగా ప్రమాదాలు జరగడం, ఈ రోడ్ యాక్సిడెంట్ల వల్ల అనేక మంది చనిపోయిన కుటుంబాలు నిరాశ్రయులు అవడం జరుగుతుంది. చాలా విచారకరమైన విషయం. దీనికి తాళరేవు మండలం నుంచి జేఏసీ ప్రజా సంఘాల ప్రతినిధులు ఈ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ ప్రమాదాలు నివారించడానికి ప్రభుత్వం, అలాగే కలెక్టర్ గారు, ఆర్ఎండ్బి అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ట్రాఫిక్ వారు, ఇతర అనుబంధ విభాగాల వారందరూ కూడా తగిన చర్యలు చేపట్టి ఆ కర్వ్స్ క్యాబ్ను కూడా అక్కడ నియమించి ఈ ప్రమాదాలు నివారించి ప్రాణాలు కాపాడాలని మా అందరి ప్రగాఢ కోరిక నెరవేర్చారు. రజకుల సమస్యలు పరిశీలించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రజకుల సమస్యలు పరిశీలించాలని జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు మాట్లాడుతూ 50 సంవత్సరాలు నిండిన ప్రతి రజకుడికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన విధంగా రజకులకు 250 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వాలని అన్నారు. రజకులకు పర్మిట్ పట్టాలు ఇవ్వాలని, వృత్తి చేస్తున్న రజకులకు 5 లక్షలు లోను, దానిపై 90% సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెరువులు, కాలువలను పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రజగుర్తుదారుల సమస్యలు పరిష్కారం చేయాలని అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమాలు చేసాం. ఈ తూర్పుగోదావరి, కాకినాడ జిల్లా నుంచి, అలాగే కొంతమంది తూర్పుగోదావరి జిల్లా నుంచి ఈరోజు ఇక్కడికి ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే 50 సంవత్సరాలు నిండిన ప్రతి రజక వృత్తిదారులకి పెన్షన్ ఇవ్వాలని, అలాగే రజక వృత్తి చేస్తున్న ప్రతి ఒక్కరికి కరెంటు ఉచితంగా ఇవ్వాలని, అపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి కూడా మరి కరెంటు ఉచితంగా ఇవ్వాలని, మీరు చెరువులు, ఖాళీ స్థలాలకు కూడా పర్మనెంట్ పట్టాలు ఇవ్వాలని, అలాగే ఆదరణ 3 పథకంలో మరి లోన్లు ఇస్తామని చెప్పారు, ఆధునిక పరికరాలు ఇస్తామని చెప్పారు. అది నేటికి కూడా ముందుకు రాలేదు. మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి మార్చి నెలలో మీటింగ్ వేశారు, మరి మే నెలలో ఇస్తామని చెప్పారు. ఇది ఆగస్టు కూడా పూర్తయిపోతుంది. ఆ ఆదరణ 3 పథకం ఏమైందో అది కూడా అమల్లోకి రాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా వెంటనే ఖాళీ స్థలాలకు కానీ, దోబీఘాట్లకు కానీ పర్మనెంట్ పట్టాలు ఇచ్చి వీళ్ళ రజకూర్చుదారులందరినీ ఆదుకోకపోతే ఇప్పటికే వలసపోతూ ఉన్నారు. జనమంతా పట్టణాల నుంచి మహానగరాలకి, పల్లెటూరు నుంచి పట్టణాలు ఈ విధంగా మరి వెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం, ఈ అధికారులు ఆదుకోవాలని మేము రజకూర్చుదారుల సంఘం తరఫున కోరుకుంటున్నాం. మీ అందరికీ కూడా మరి మాకు సహకరించిన మీడియా మిత్రులకి అందరికీ కూడా నా పేరు కోనేటి రాజు, రజకూర్చుదారుల సంఘం జిల్లా ప్రెసిడెంట్.